ఎక్కడి నుంచి బ్రో? హైదరాబాద్ బ్రో. అది ఒక ముగ్గురు నలుగురు ఉంటే మన ఖచ్చితంగా మన హైదరాబాద్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మనమే ఉంటాం, ఇంకెవరు ఉండరు. యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్నారా? అవును బ్రో. ఏం ఇంకా నిద్రపోవాలా? 3 అవుతుంది. అవును బ్రో. ఎక్కడి నుంచి హైదరాబాద్? ఓకే. అందరూ బ్యాచిలర్స్ అయిపోయి జాబ్ కోసం సర్చింగా? ఓకే. ఏ కాలేజు? ఓకే ఓకే ఓకే. అందరూ హైదరాబాద్ వాళ్ళేనా, ఆంధ్ర వాళ్ళ? అందరూ తెలంగాణ. పక్కా తెలంగాణ. గట్టిగా ఉంటుంది ఇంక మనతోనే. ఫ్యూచర్ ప్లానింగ్ లో యూకే రావచ్చు అంటున్నారు బ్రో. ఇప్పుడు సిచ్యువేషన్ అంతకేం బాగాలేదు బ్రో. లిటరల్లీ చెప్పాలంటే సిచ్యువేషన్ ఏం బాగాలేదు. తిరిగి వచ్చేస్తారు కదా. అట్లనేం కాదు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా అయితే ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్టర్ మాస్టర్స్ కానీ జాబులు లేవు. మెయిన్ థింగ్ అది. సో అది ఇప్పుడు వీసా కూడా రెన్యూ చేసుకొని 30 days టైం తగ్గించారు కదా. అదొకటి. నెక్స్ట్ ఈ పిహెచ్డబ్ల్యూ ఆ రూల్స్ ఇంకా అప్రూవ్ అవ్వలేదులే. నువ్వు చెప్పే రూల్ అయితే అప్రూవ్ అవ్వాలా. కాకపోతే ఇవి అంతకుముందు ఇక్కడ పిహెచ్డబ్ల్యూ తర్వాత జాబ్ చేసే వాళ్ళకి 33 lakhs ఏమనింది. కానీ ఇప్పుడు మాకెంత తెలుసా? 41.5 lakh అంటే దగ్గరగా 42 lakhs అనుకోలే బ్రో. నేను వచ్చి 8 months అవుతాను బ్రో. జనవరి జాయిన్ ఇంటికి. మంచిగా చిల్ అవ్వండి, హ్యాపీగా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఇండియా తప్ప ఇంకే కంట్రీ వేస్ట్. ఇదైతే పక్కా నిజం. అలా ఏం లేదు బ్రో. లైక్ ఇక్కడ పిహెచ్డబ్ల్యూ తర్వాత వస్తా, ఖచ్చితంగా ఇండియాకే వస్తా. కానీ ఇక్కడ సెటిల్మెంట్ చేయాలంత మైండ్ సెట్ లేదు. జాబులు దొరకాలంటే చాలా కష్టం. అందుకని ఇక్కడ కష్టమే లేదు. అది గవర్నమెంట్ ఎంప్లాయీ బ్రో. ఈవెన్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫాదర్గా ఉంది కూడా నేను ఇక్కడ ఉన్నదానికి ఇబ్బంది పడుతున్నా అంటే ఇంక మీరు అర్థం చేసుకుని మన బ్యాచిలర్స్ లైక్ మన మిడిల్ క్లాస్ అనేది చాలా చాలా కష్టం అయిపోతుంది. చాలా మంది లోన్ ఓకే. లండన్ అనిల్ కుమార్ మన ఇన్స్టా ఛానల్, దాంట్లో చూడండి మీ వీడియో వస్తుంది. లండన్ అనిల్ కుమార్ ఇన్స్టా. యాక్చువల్లీ ఇది కొత్తగా స్టార్ట్ చేసా. మంది జస్ట్ వ్లాగింగ్ పర్సనల్గా చేసుకుంటా ఉన్నా. దాంట్లో ఇదే విధంగా గైడెన్స్ ఇస్తా ఉంటా. యూకే ఎలా ఉంది, ఇక్కడికి రావచ్చా వద్దా అని అడిగే వాళ్ళకి. సో దాంట్లో ఫాలో అవ్వండి. మీ వీడియో పెడదాం తెలుగు వాళ్ళతో ఉమేగాలని. నా ప్రొఫైల్ ఉంటుంది. యాక్చువల్లీ అది కాదు మన ఛానల్. మనది వచ్చి రన్ విత్ అనిల్ కుమార్, RUNWITH అనిల్ కుమార్. అది ఒరిజినల్. అది ఒక గేమ్. జల్లికత్తి తెలుసా మీకు? పశువుల పండగ. లైక్ పశువులన్నీ రన్నింగ్ రేస్లా పోతాయి. ఆ గేమ్ తెలుసా? దానికి నేను లైక్ ఒక పార్టిసిపేట్ చేసి ఒక మెంబర్ అనమాట. అది మన ఒరిజినల్ ఛానల్. ఇండియాలో ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నాం, అంతా అన్నీ చిల్ చేసాం. హైటెక్ సిటీ సైబర్ టవర్ తెలుసా? మీకెందుకు తెలియదులే. అక్కడ 2 years జాబ్ చేసా. సో అక్కడ ఆ బిల్డింగ్లోనే 2 years జాబ్ చేసి ఇక్కడికి వచ్చా. 22 పాస్డ్ అవుతుంది. నాది 23, 24 అక్కడ జాబ్ చేసి 24లో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కొద్దిగా ఇంట్లో అలా ఇలా కొంచెం కొన్ని రోజులు తిరిగి ఆ జల్లికట్టు అని చెప్పా కదా గేమ్, ఆ గేమ్ మీద కొద్దిగా చేసి తర్వాత ఇక్కడికి వచ్చా. బ్రో ఎంత 27 బ్రో. స్టార్టింగ్ కదా కాలేజ్ 27 అంతే. అలా బ్రో ఇవంతా బుల్సిట్ పాయింట్స్ బ్రో. పేరెంట్స్కి ఏమీ తెలియదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు. నువ్వు అక్కడ ఉండి జాబ్ చేసినా, ఇక్కడ మాస్టర్స్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి జాబ్ చేయాలనుకున్నా జీతాలు ఏమి రావు. ఇది నిజం. నీలో స్కిల్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, నీలో స్కిల్ ఉండాలి. నీలో టాలెంట్ ఉంటే నువ్వు ఇండియాలోనే మంచి జాబ్ కొడతావు. లేదు ఇక్కడ మాస్టర్స్ చేసి మళ్ళీ ఈ సర్టిఫికేట్ పెట్టుకుని ఇండియాకి వచ్చి జాబ్ చేయాలనుకుంటే నిన్ను మళ్ళీ ఒక ఫ్రెషర్గానే తీసుకుంటారు. కానీ
వీరేదో 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి బయట వెళ్ళారు కదా, వీరికి ఒక మంచి రెస్పెక్ట్ హై ప్యాకేజ్ ఇవ్వాలంత కంపెనీలు ఏమి ఉండవు. అర్థమైందా? అదే అంటే చాలా మంది అట్లే అనుకుంటారు కదా. నేను అదే చెప్తున్నా. అలా అనుకొని ఇక్కడికి మాస్టర్ చేయడానికి వస్తారు. అవంతా వేస్ట్ బ్రో. అదే చాలా మంది అట్లే వస్తారు. చాలా మంది. ఈవెన్ ఇప్పుడు నాకు ఇక్కడ మా ఓన్ బ్రదర్ ఉన్నారు. సో మా ఓన్ బ్రదర్ వద్దన్నా సరే నేను యూకేకి వచ్చా. ఎందుకంటే నేను కోవిడ్ పాస్డ్ అవుట్. నాకు తెలిసి మీకు ఇప్పుడు జాబులు అప్కమింగ్ బాగా మంచిగా ఉండొచ్చు. నేను కోవిడ్ తర్వాత పాస్డ్ అవుట్ అయ్యా. సో నాకు వచ్చేసరికి జాబ్ మార్కెట్ చాలా డౌన్లో ఉంది. అర్థమైందా? సో నేను జాబ్ చేసే ఛాన్స్ లేకపోయినా జాబ్ చేసా. ఆ ఇన్స్టాలోకి ఫొటోస్ ఉంటాయి చూడు, నేను వర్క్ చేసిన కంపెనీ, నేను ఉన్న దాంట్లో నా ఫొటోస్ అనేది లండన్ అనిల్ పేజ్లో ఉంది. లాస్ట్లో ఉంటాయి చూడండి నా కంపెనీ, నేను నా టీము మొత్తం ఉంటారు. కానీ ఇంక అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చిన దాని మెయిన్ రీజన్ ఏంటంటే కొద్దిగా పీస్ఫుల్ అంతే. అక్కడైతే అదో మన ఫ్రెండ్స్, మన గల్లీ ఇదంతా వేరుగా ఉంటుంది. ఇక్కడైతే ప్రశాంతత, మనం ఒక్కడే ఉంటాం, కష్టపడుకుంటే రాత్రికి తింటాం, లేదంటే పంటాం, ఇదే లెక్క. జస్ట్ ఇప్పుడే వాడు ఇప్పుడే షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చాడు. ఇప్పుడే జస్ట్ ఇప్పుడు టైం వచ్చి ఇక్కడ ఎంత 10 అవుతా ఉంది. ఇప్పుడు వచ్చారు, నేరు పనుకున్నారు, ఇంకా తినలా. మార్నింగ్ 5కి వెళ్తే ఇప్పుడు వచ్చారు, టైం లెక్కేసుకో. అర్థం అంటే టైం సెన్స్ ఇక్కడ. మార్నింగ్ 5కి వెళ్ళి ఇప్పుడు వచ్చారు నైట్ 10కి. సో అంత కష్టం ఉంటుంది ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా. ఈవెన్ ఇది మన పేరెంట్స్కి, మన రిలేటివ్స్కి ఇవి చెప్పామనుకో, వీరు ఏం చేయలేకే ఇవన్నీ చెప్తాడు ఇలాంటి మాటలు చెప్తారు ఇంట్లో వాళ్ళు. మంచిగా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు బీటెక్కే డిగ్రీయా? ఏది కోర్స్ ఏది? సిఎస్సి. మంచిగా ఏది ఏఐయా, మిషన్ లెర్నింగా, ఏది ఉంది ఇప్పుడు మీకు సబ్జెక్టు? కోరా? ఓకే. ఏదైనా బాగా గుర్తుపెట్టుకోండి బ్రో, ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ ఇయర్ జాబ్ కొడితేనే సెటిల్, లేకపోతే అతి కష్టం అయిపోతుంది లైఫ్. లేకపోతే మళ్ళీ నాలాగా అమీర్పేటలోకి వచ్చి జాబ్ కొట్టే టైంకి వచ్చేస్తారు. ఇదైతే పక్కా నిజం. ఎవరైనా కానీ, ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ ఎవరైనా కానీ ఫైనల్ ఇయర్లో జాబ్ కొట్టాలి అంతే. లేదు అని అంటే చాలా కష్టం అయిపోతుంది లైఫ్ అనేది. మీ బ్రదర్స్ ఉన్నా, సిస్టర్స్ ఉన్నా, వాళ్ళు సపోర్ట్ ఇస్తారులే. లేకపోతే మాకు ఐటీ కంపెనీల్లో మంచిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, 18 years 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ ఇస్తారు. ఇవంతా వేస్ట్. ఎవ్వరు సపోర్ట్ చేయరు. నీలో స్కిల్ ఉంటేనే ఒకరు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అంటే ఏం చేయరు. ఇప్పుడు మీ అక్కో, మీ చెల్లో, మీ అన్నో, మీ తమ్ముడు ఎవరైనా ఐటీ ఎంప్లాయీగా ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఇవన్నీ నాకు జరిగాయి కాబట్టి చెప్తున్నాను. మీరు ఇప్పుడు మంచి ఛాన్స్లో ఉన్నారు, బాగా లైక్ ఇప్పుడు కానీ క్లిక్ అయితే మంచిగా ఉంటుంది లైఫ్. లేకపోతే మళ్ళీ నా అలాగా అమీర్పేటకి వచ్చి, అంటే నేను ఫస్ట్ యూఎస్కి ట్రై చేసా బీటెక్లో ఉన్నప్పుడే. అప్పుడు నా మైండ్ ఎలా ఉంది, సో నేను అక్కడికి వెళ్ళిపోతా కదా, ఈ జాబులు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ప్లేస్మెంట్ క్యాంపస్లో వచ్చి సెలెక్ట్ అయినా రిజెక్ట్ చేసుకున్నా. యూఎస్కి 1 year కంటిన్యూస్గా ట్రై చేస్తే అప్పుడు అక్కడ వీసాల వల్ల, ఎందుకంటే కోవిడ్ అయిపోయిన తర్వాత సీజను, వాళ్ళు అక్కడ తీసుకుని భయపడుతున్నారు. సో ఇంకోటి జాబులు లేవు, ఇదంతా ఉన్నాయి. అలా చాలా ఇబ్బంది పడినాం. మళ్ళీ అమీర్పేటకి వచ్చా, కట్టే 3 monthsలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా రియాక్ట్ నేర్చుకున్నా. తర్వాత ఫస్ట్ కొట్టిన జాబే ఆ హైటెక్ సిటీ ప్యూర్లాల్ టెక్నాలజీస్ కంపెనీ పేరు. దాంట్లో జాబ్ కొట్టి హ్యాపీగా ఒక 2 years కాదు, 1.6 1.8 months చేశా అంతే. 1 year 8 మళ్ళీ యూకేకి వచ్చా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 8 months అవుతుంది. ఈవెన్ అక్కడ వచ్చి ఆ 27,000తో హ్యాపీగా ఉండొచ్చు నేను. కానీ అక్కడ కూడా నన్ను ఏంటంటే ఈ రిజెక్షన్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉండవు. ఐటీ ఫీల్డ్ అంతా ఇంతే బ్రో. ఇప్పుడు ఎక్కడైనా నీకు ఒక ప్రాజెక్ట్ ఉంటేనే ఒక ఎంప్లాయీస్ని తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఇప్పించి వర్కులు చేపిస్తారు. మీ మీద వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు కంపెనీస్. ఏ కంపెనీ అయినా ఇలాగే జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ బ్యాచిలర్స్ అంతా అయిపోయి అమీర్పేటలో రోజుకని కాదు, ఒక నెలకు ఒక 5,000 10,000 ఖర్చు పెట్టుకుంటూ ఏదైనా ఒక మంచి కోర్సులు చేస్తా, అప్పటికి జాబులు రాకుండా వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు అర్థమవుతాయి ఈ మాటలన్నీ. అవన్నీ ఏమి ఉండకూడదు అనుకుంటే ఫైనల్ ఇయర్లో ఖచ్చితంగా, ఫైనల్ ఇయర్లో ఎక్కువ కష్టపడే అవసరం లేదు. లాస్ట్ 5 months
ఫైనల్ ఇయర్ లాస్ట్ 5 months గట్టిగా కూర్చుంటే ప్లేస్మెంట్ ఇయర్ ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకో, చదివితేనే ప్లేస్మెంట్ ఇయర్ క్రాక్ చేస్తారా అంటే అది పక్క బుల్సిట్ పాయింట్. చదవాల్సిన అవసరం కూడా లేదు, నేను చెప్తున్నా కదా. కానీ నీలో లిటిల్ బిట్ స్కిల్స్ ఉండాలి. ఒకటి, స్కామ్ చేయడమైనా బాగా నేర్చుకోండి. స్కామ్ అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కూడా నీకు రికార్డ్ చేస్తున్నా, మీకు అర్థమవుతుందా? నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా ప్లస్ రికార్డ్ చేస్తున్నాను నా ఫోన్లో. అర్థమవుతుందా ఎలా చేస్తున్నా అని? అంటే లిటిల్ బిట్ స్కామ్. సేమ్ ఇప్పుడు మీరు అవతల కంపెనీ, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇతను అనుకో, ఫ్రంట్లో కూర్చున్నా, అతను వైట్ అబ్బాయి. సో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఒక ఇంటర్వ్యూ చేస్తా అంటే నేను నా ఫేసు నా క్యామ్ ఇలాగే ఉండాలి. నా పక్కన ఇప్పుడు మీరు 4 ఉన్నారు, ఒక అబ్బాయి ఇంటర్వ్యూ జరుగుతుంటే పక్కన 3 హెల్ప్ చేయొచ్చు. ఇలా లిటిల్ బిట్ చిన్న చిన్న స్కామ్స్ నేర్చుకుంది తెలియాలి. ప్లస్ నేను ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అవతల కంపెనీ అతను ఫేస్ చూపించరు, కానీ మీరు ఏం చేస్తున్నారు, మీ చుట్టుపక్కల ఏమున్నాయి, మీ వెనక బట్టలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాడి స్కానింగ్లో ఒక ఐ ట్రాకర్స్ ఉంటాయి కంట్రీకి. ఐటీ కంపెనీస్ ఇలాగే ఇంటర్వ్యూలు చేస్తాయి. లైక్ ఈ ఐ ట్రాక్స్ మీద ఆ క్యామ్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. మనం ఇలా చూస్తున్నామా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా అటు ఇటుగా లిటిల్ బిట్ స్కామ్ లా చేసుకున్నా కూడా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇంటర్వ్యూ పెద్ద పని అయితే కాదు, ఈజీగా జాబ్ వస్తుంది. ఎప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, ఫైనల్ ప్లేస్మెంట్స్ ఇయర్ అని ఉంటుంది. సో అప్పుడు వస్తేనే జాబు, లేకపోతే అతి కష్టం అయిపోతుంది. ఒక ఇయర్కి 6 lakhs నుంచి 7 lakhs గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ప్లస్ డిగ్రీ వాళ్ళు బయట వస్తున్నారంటే అర్థం చేసుకో. వాళ్ళల్లో మనం బయట వచ్చి జాబ్ కొట్టడం అతి కష్టం. ఇంకో మన మైండ్లో ఏముంటుంది, ఇది కాకపోతే ఏముందిలే బిజినెస్ చేద్దాం అనుకుంటాం. బిజినెస్ మనకన్నా పెద్ద పెద్ద మహా మేధావులు ఉంటారు, వాళ్ళే ఏం చేయలేక ఖాళీగా అప్పులైపోయి ఉంటారు. ఇవన్నీ కూడా చూసుకొని మంచిగా ఫైనల్ ఇయర్లో జాబ్ కొట్టండి, అది ఒక్కటే చెప్తా గట్టిగా. అది మీకు ఇంకా ఏదైనా మాట్లాడాలి, ఏదైనా గైడెన్స్ కావాలన్నా, ఇంకా అబ్రాడ్ ఇవన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు మైండ్లో. ఇక్కడ 40 లక్షలు 30 లక్షలు లోన్లు కట్టి వాడు పొనుకున్న వాడికి దగ్గరగా 32 లక్షలు లోన్ తెచ్చుకున్నారు ఇక్కడికి రావడానికి. ఆంధ్ర అనే వాడు కూడా 32 లక్షలు లోన్ తెచ్చుకుంటే సరిగ్గా ఫుడ్ ఉండదు. మార్నింగ్ 5కి వెళ్తే ఇప్పుడు వస్తున్నారు. ఈ రోజంతా చేస్తే ఒక రోజు కూలి ఎంత తెలుసా వాడికి? లైక్ ఒక కూలి పని లెక్క తీసుకుంటే ఒక రోజు వాడి కూలి 25,000 వస్తుంది ఒక్క రోజుకి. మార్నింగ్ 5 నుంచి ఇప్పుడు వరకు చేశారు కదా, 25,000 వచ్చింది వాడికి. ఈ 25,000లో అలా వారానికి 2 రోజులే చేయాలి, అంటే వారానికి 50,000 అనుకోవాలి. వాడి తినే ఖర్చులు, ఇప్పుడు మనం ఉన్నాం రూము, ఈ రూమ్ మొత్తం సరే ఇక్కడ 500 ఓన్లీ రూము అంటే 50,000. మళ్ళీ తినే ఖర్చులు నెక్స్ట్ పోతే మనం తిరిగే ఖర్చులు. వాడి ఇప్పుడు వేర్ హౌస్కి వెళ్ళొచ్చు, అంటే ఇక్కడ వేర్ హౌస్ అంటారు, వర్కర్ని వేర్ హౌస్ అంటారు. వేర్ హౌస్కి వెళ్ళొచ్చారు కదా, వెళ్ళి వచ్చిన దానికి 30 పౌండ్లు అంటే దగ్గర 3,500 రూపాయలు ఇవ్వాలి పొయ్యి వచ్చిన దానికి. అలా వారంలో 2 రోజులు వేసుకో, అంటే 10,000 అక్కడే పోతాం నీకు. అది క్యాబ్ లాగా. మనకి ఇక్కడ ఓన్ కార్ తోలే ఛాన్స్ లేదు. ఇలాంటివన్నీ ఉంటాయి బయట కష్టాలు, ఇది ఎవరికి తెలీదు, ఈవెన్ పేరెంట్స్కి తెలీదు. పేరెంట్స్ మైండ్లో ఏముంటుంది, పక్కన వాళ్ళు పోతున్నారు, మనోడు ఏం చదువుకొని ఇంట్లో ఉన్నారు, ఎంత చదువుకొని ఇంట్లోనే ఉన్నారు అని వాళ్ళ థాట్ ఉంటుంది. మనం మీలాగే ఈ విధంగా ఆన్లైన్లో ఇన్స్టాలో మెసేజ్ చేసి ఒక అబ్బాయి శ్రీకాంత్ పేరు డైరెక్ట్ వాళ్ళ మమ్మీతో మాట్లాడిచ్చారు. ఈ పాయింట్స్ ఇలాగే చెప్పా, ఇలా ఉంది మా బయట సిచ్యువేషను, మీరు అనుకున్నంత ఈజీ కాదు. శ్రీకాంత్ వాళ్ళు ఏమన్నారు, పొలం అమ్మేసి వాడిని పంపించాలన్నారు. తెలంగాణ అబ్బాయి, తను నల్గొండనో సంథింగ్ ఎక్కడో, వాడిని పొలం అమ్మేసి పంపించాలన్నారు. అప్పటికి లెక్కేసుకుంది వాళ్ళ పేరెంట్స్ మైండ్ ఏంది, బయటకు పంపించాలి, కానీ ఇక్కడ సిచ్యువేషన్ తెలియదు వాళ్ళకి. అలా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్లస్ ఇక్కడ ఉన్న కండిషన్స్ అన్నీ చెప్పేవాళ్ళు మదర్కి, ఇలా అమ్మా ఇబ్బంది ఏం లేదు, వాడు చేసిన డిగ్రీ కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీలో, బీఎస్సీ సంథింగ్ ఏదో నాకు తెలియదు అంత ఐడియా, అది బీకామ్ కంప్యూటర్స్ అలే. సో దాంట్లో చేసి వాడు పాస్ అవుట్ అయ్యి ఇక్కడికి రావాలన్నారు ఎంబీఏ పైన. ఒకటే వాళ్ళ మదర్కి ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ అన్నీ చెప్పి గమ్మున వాళ్ళ అమీర్పేటలో ఎక్కడైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించండి అంటే, నాకు జాబ్ వచ్చింది కదా దాని మీద క్వాలిటీ థాట్ అమీర్పేట. సో అక్కడ జాయిన్ చేయండి, నేను ఒకసారికి చెప్తాను,
ఇంటర్వ్యూస్కి షెడ్యూల్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఒక గైడెన్స్ సపోర్ట్ ఇస్తారు, మంచిగా జాబ్ అయితే కొడతారు. అది అప్పుడు వాళ్ళ స్కిల్ ఉండాలి, కొట్టుకుంటే ఒక 15,000 20,000 వస్తే చాలు మా ఇండియాలో అని చెప్పారు. అంతే, ఎక్కువ ఆమె కొద్దిగా అది ఇది ఆలోచించి మళ్ళీ ఏమనుకున్నారేమో, మళ్ళీ ఎప్పుడేం మాట్లాడాల అది. అంటే ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు బ్రో. మీరు కూడా ఏదైనా ఐటీ సైడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ట్రై చేయండి బలంగా. అది ఓకే ఓకే మంచిగా చిల్ల ఉంది. ఫస్ట్ ఈ ఆన్లైన్లు ఇవన్నీ వదిలేం కండి. మీరు చెప్పిన పాయింట్లన్నీ అన్న అని చెప్పిన వంశీ అన్న నాకు చెప్పిండు. అన్న దగ్గర ఈవెన్ నేనే కాదు బ్రో, నేను ఒక్కనే అని కాదు, బయట ఉన్న ఎవరైనా ఇవే చెప్తారు. ఏ కంట్రీ వాళ్ళైనా సరే, మళ్ళీ అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, ఈవెన్ జర్మనీలో చాలా మంది జర్మనీ ఫ్రీ స్టడీస్ అంటారు. జర్మనీ అవును, ఫ్రీ ఎడ్యుకేషన్ కదా అక్కడ. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొత్త వాసిపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఆల్రెడీ అక్కడ కూడా ఉన్నారు. మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే తను సంపాదించే డబ్బులు తన ఈ చెప్పే రూమ్ రెంట్లకి, తినే ఖర్చులకే సరిపోతుంది. ఈవెన్ ఆరేంటంటే జర్మనీ లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టం అవుతుంది. సో అవన్నీ తను చెప్తా, అంటే ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటానో ఇదే విధంగా అంతా అందరితో కొద్దిగా కనెక్ట్ అవుతా ఉంటే చెప్తా ఉంటారు. మీరు నమ్మరో, ఇప్పుడు ఈ వీడియోలోనే కెనడా తంది ఆ అబ్బాయిది కెనడియన్. మళ్ళా ఆ ఇంట్లోనే ఇండియన్స్ ఉన్నారు. వినాయక చవితి జరిగింది కదా, ఆ వినాయక చవితి బొమ్మలు, ఆ టెంపుల్ లాగా చిన్న గోపురం మన ఇంట్లో ఉంటాయి కదా, పూజ రూమ్, అలా అవన్నీ చూపిస్తున్నారు. ఇప్పుడు మీతో మాట్లాడే ఈ వీడియో అంతా మనం రన్ విత్ అనిల్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, చూడండి, పెడతా, మీకోసమే పెడతా. రన్ విత్ RUNWITH అనిల్ కుమార్, WITH అనిల్ కుమార్. కొంచెం టైం అది ఏం మెన్షన్ చేయకండి అక్కడ. టైం ఏం మెన్షన్ చేయను, ఎడిటింగ్లకు ఏం చేయను, జస్ట్ నార్మల్గా అలాగే అప్లోడ్ చేస్తాను. నార్మల్ రా వీడియో పెట్టేస్తారా? రా వీడియో అని అంతే. ఓకే ఓకే బ్రో. ఏ టైంకి వస్తుంది రేపు? రేపా? ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు టైం ఎంత మీకు? 11 అంటే నాకు ఇక్కడ 12, 3, 4, 4:40 అవుతా ఉందా? 4:30 అవుతుంది ఇక్కడ. 3:30 కదా. సో మార్నింగ్ 7, 8కి వస్తుందిలే. యాక్చువల్లీ యూకే పైన ఇంకో వీడియో చేస్తున్నా, రేపు ఈవినింగ్ వదులుతాలే ఇదే టైంకి. ఎందుకంటే జస్ట్ ఒక గైడెన్స్ పరంగా అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకోటి, జాబులు గట్టిగా ట్రై చేయండి బ్రో, ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్రాక్ చేయడం పెద్ద కష్టం అయితే ఏం కాదు, అదైతే బాగా గుర్తుపెట్టుకుంది, ఈజీగా జాబ్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాచిలర్స్లో ఉన్నప్పుడు 100కి 200కి సిగరెట్లకి మనం ఫ్రెండ్స్ నాడేస్తాం కదా, అప్పుడు జాబ్ వచ్చిన మనమే ఇస్తాం. ఇవన్నీ మన టీచర్లు చెప్తా ఉంటారు, కానీ ఏముందిలో వాడు చెప్పేది అనిపిస్తుంది, మనకి ఫేస్ అయ్యేప్పుడు తెలుస్తుంది. ఓకే, అయితే మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే ఆ లండన్ అనిల్ కుమార్ అనే ఇన్స్టా ఛానల్ చూడండి, టెక్స్ట్ చేయండి ఖచ్చితంగా. బాయ్. యూట్యూబ్ ఫాలో చేయండి.